ముఖ్యంగా నాయి బ్రాహ్మణులు తీసుకుంటే, ఇది దేవుడు, ఇందాక చెప్పాను మధ్యాహ్నం సభలో కూడా, దేవుడు మేల్కొలుపుకు కూడా నాయి బ్రాహ్మణ వాద్యమే ఉంటుంది. అంత గొప్ప గొప్ప అంటే కాశీలో శివుడిని మేల్కొల్పాలంటే ఆ షహనాయిలు లేకుండా శివుడు మేల్కోడు. అంటే అంత మంగళకరమైన వాయిద్యాలు మనకి అందమైనగా శ్రావ్యమైన సంగీతాన్ని ఇవ్వగలిగే జాతి ఆ జాతికి చాలా గౌరవం ఇచ్చి తీరాలి. అన్నిటికంటే కూడా రిజర్వేషన్స్ ఉన్నాయి, అభివృద్ధి, వీటన్నిటికంటే కూడా మనం ఇవ్వాల్సింది వారికి, ప్రతి కులానికి, ముఖ్యంగా నిర్లక్ష్యానికి గురవుతున్న కులాలకి ఇవ్వాల్సింది మొట్టమొదటిగా చాలా బలమైన ఆత్మగౌరవం ఇవ్వాలి. అంటే చెప్పుకోవడానికి నిన్న మనం ఇందాక కూడా మధ్యాహ్నం ఎవరితో మాట్లాడుతుంటే బయటికి వెళ్ళి నాకు పర్సనల్గా బాగా తెలిసిన వ్యక్తి ఒక అబ్బాయి మాట్లాడుతా, నేను స్కూల్కి వెళ్తా, స్కూల్లో పేరెంట్స్ టీచర్ మీటింగ్లో అన్న స్కూల్ మీరు నువ్వేం చేస్తావంటే హెయిర్ డ్రెస్సింగ్ చేస్తానని చెప్పడానికి నేను సంకోచించాను. ఏమనుకుంటారో నా కూతురు, మిగతా అంటే నా కూతురు క్లాస్మేట్స్ తల్లిదండ్రులు అని. మన దేశం దౌర్భాగ్యం, ఒక వృత్తి చేసుకునేటప్పుడు దాన్ని ఎందుకు మనం తగ్గించుకోవాలో నాకు అర్థం కాదు. అది మన సమాజం అలా చేస్తుంది. ఇప్పుడు మన సమాజానికి మనం గౌరవం తెచ్చుకోవాలంటే ఫస్ట్ మనం చులకంగా ఫీల్ అవ్వకూడదు. మనం చేసే పని మీద మనం గౌరవించాలి, మనకి ఆత్మవిశ్వాసం రావాలి. ఆ గౌరవం వ్యక్తిగా నేను ఇస్తాను. జనసేన పార్టీ ఆ గౌరవం నాయి బ్రాహ్మణ్కి ఇస్తుంది. నాయి బ్రాహ్మణుల్ని జనసేన పార్టీ గుండెలకి హత్తుకుంటుంది, కానీ ఇలా వేలిటి బెదిరించింది నాయుడు. ఆ రోజు ముఖ్యమంత్రి గారు నాయి బ్రాహ్మణుల్ని ఆ యువతని ఇలా అంటుంటే నాకు నచ్చలేదు. వాళ్ళు ఏమన్నా ఉగ్రవాదులా, లేదంటే వాళ్ళు ఏమన్నా మన కర్నూలు లాగా 1000 కిలోలు డైనమైట్లు పెళ్లి చేసిన వ్యాపారస్తులా? వాళ్ళు మామూలుగా అడుగుతారు, మాకు కొంచెం ఎక్కువ మాకు ఇది ఇవ్వండి, మాకు కొంత మాకు సరిపోవట్లేదు, మాకు కొంచెం డబ్బులు ఇవ్వండి, లేదంటే మాకు ఇంకొంచెం ఉపాధి అవకాశాలు కొంచెం మెరుగ్గా ఇవ్వండి, లేదంటే కొంత జీతం పెంచండి, లేదంటే మాకు ధర్మాదాయ శాఖలు మా ఉద్యోగాలు పర్మనెంట్ చేయండి. మరి వాళ్ళని బెదిరిస్తారండి. లాగిపెట్టి అధికారులను కొట్టిన ఎమ్మెల్యేని మీరేం చేయరు, 1000 కిలోలు డైనమైట్లు పెళ్లి చేసిన వ్యాపారస్తులు మీరేం చేయరు, అడ్డగోలుగా ఇసుక దోపిడీ దోచుకున్న వ్యక్తులు మీరేం చేయరు. కానీ ఏ శ్రమశక్తితోటి, స్వశక్తితోటి, నైపుణ్యంతో వచ్చే నాయి బ్రాహ్మణులు ఏదో అడిగితే వాళ్ళ మటుకు మీరు వాళ్ళు బెదిరించారు. అంటే మరి గౌరవం ఇవ్వకపోతే ఎట్లా వృత్తికి? వినండి సమస్య, మీరు ముఖ్యమంత్రి వినండి సమస్య, ఓపిక కావాలి, వినాలి. మీరు వినకపోతే మీ ఎమ్మెల్యేలను పంపించండి, టైం లేకపోతే సంబంధిత అధికారులను పెట్టండి, వినండి సమస్యకు పరిష్కారం దొరకకుండా ఎందుకు ఉంటుంది? సమాజంలో మనకి 2 కుటుంబాలు ఉన్నాయి. ఒకటి ముఖ్యమంత్రి గారి కుటుంబం, ఇంకోటి ప్రతిపక్ష నాయకుల గారి కుటుంబం. వాళ్ళు ఎందుకు ఇంత బలంగా కొట్టుకుంటారంటే వాళ్ళ చేతులు కొన్ని లక్షల కోట్ల బడ్జెట్ ఉంటుంది. అంటే వాళ్ళు ఎవరికి ఇవ్వాలి, ఎవరికి ఇవ్వకూడదు అనేది వాళ్ళ చేతిలో ఉంటుంది. కుటుంబం చేతులు, నేను చెప్పిన అందరు ఎమ్మెల్యేల చేతులు కూడా లేదు, వాళ్ళ కుటుంబాల చేతిలోనే ఉన్నాయి. మరి దీన్ని అడగడానికి ఇంతమంది బలంగా మాట్లాడకపోతే వాళ్ళు డబ్బులు ఇవ్వాలనిపించింది వాళ్ళకి. ముఖ్యమంత్రి గారికి బెదిరించేంత బలంగా ఒక చెక్ మీద సంతకం పెట్టడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, కష్టంగా ఉంటుంది. ఎందుకంటే ఇచ్చేస్తే నాయి బ్రాహ్మణులు బలపడిపోతారు. ఎప్పుడు కూడా సమస్య ఏంటంటే ఎవరికైనా సరే ఎందుకు వీళ్ళకి ఎప్పుడు మన మీద ఆధారపడాలి, వీళ్ళు ఎప్పుడు ఆధారపడి ఇలా ఉంటే అప్పుడు మనం ఇచ్చేవాళ్ళం, వాళ్ళు పుచ్చుకునేవాళ్ళు. అది నాకు చిరా కాదు. ఎవరి దేశం, ఎవరి ప్రపంచంలో, ఎవరి విశ్వంలో మీ ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ, అందరూ సమానం. వివక్షలు చాలా జరిగినాయి, దానికి సరే కరెక్ట్ చేసుకుందాం, మనలో మనం సరి చేసుకుందాం. ముఖ్యమంత్రి గారు తెలుసుకోవాలి, ఆ బెదిరింపులు మానుకోవాలి.